మనం మాట్లాడకపోతే ఎవరు సపోర్ట్ చేయడు. నల్లగొండ జిల్లాలో ఇంత పెద్ద గౌడ సంఘాలు ఇంతమంది 100 మంది ఉన్నారు. ఒక ఊరిలో కాటపల్లి అనే ఊరిలో ఈ రోజులలో మొత్తం గౌడ సోదరులందరూ అక్కడ మొత్తం గ్రామ బహిష్కారం చేసి చాటింపు చేసిండు. వీడియోలు వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి. ఇప్పటిదాకా అడిగిన వాడు లేడు. సునీతారెడ్డి మాట్లాడదు. అక్కడ కవితారావు పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో మాటలు ప్రశ్నించిన నేరానికి మాలమాదికెళ్ళి ఆర్మూరులో బాలకొండలో గ్రామాల్లో బహిష్కరణ చేశారు. అడిగేటోడు లేడు. ఆ స్వాతి నరేష్ విషయంలో అయితే ఆ పిల్లగాని చంపి మొత్తం వాడు బూడిద కూడా దొరకకుండా నిలబడేసి ఇప్పటిదాకా వాడి మాయమేంటంటే మాయమేంటి అంత ఎవరు తెలియదు. ఎవరైనా అడుగుతున్నాడా? ఎవరైనా మాట్లాడుతున్నాడా? అంటే ఈ రాష్ట్రంలో ప్రశ్నించడానికి ఒక పాటగాడు ఎంత ముఖ్యమో ఒక రాజకీయ నాయకుడు అంతే ముఖ్యం. ఒక రాజకీయ నాయకుడు రాజకీయ వ్యవస్థను పరిపుష్టం చేస్తే 100 మంది కళాకారులు వస్తారు, 100 మంది ఉద్యమకారులు వస్తారు, 100 మంది ఉపన్యాసకులు వస్తారు. ఇంటి పార్టీ సజీవంగా బతికితే తెలంగాణ ఉద్యమ వారసత్వం కొనసాగినట్టే లెక్క. ఆ ఒక్క విషయం కోసం మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నాం. ఈరోజు అయిన తర్వాత మనము ఒక రాజకీయ నాయకుడి యొక్క పరిపక్వతను సాధించుకొని అందరం కూర్చొని మొత్తం నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో మనం కమిటీలు వేయగలుగుతాం. మండలాల వారికి కమిటీలు వేసుకుంటూ పోవాలి. మీ అందరికీ ఇవాళ తెలంగాణ ఇంటి పార్టీ 31 జిల్లాల నిర్మాణంలో వికారాబాద్ జిల్లాకు ఇదివరకు పాత రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో రామన్న మాదిగ అని అంటాడు. దళితరత్న అవార్డు కూడా వచ్చింది. ఆస్తి ఏముండదు, బస్సులనే తిరుగుతారు కానీ సొంత వెహికల్ కూడా ఉండదు. ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో గ్రామ కమిటీ పడుతూనే ఉంటుంది. ప్రతిరోజు పడుతూనే ఉంటుంది. ప్రతిరోజు సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతూనే ఉంటుంది. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నా అంటే మనకు పైసలు లేవని, ఎంతమంది వస్తున్నారని ఏది ప్రధానం కాదు. వేయదలుచుకుంటే నిర్మాణం వేసుకుంటూ పోతూనే ఉండొచ్చు, బయట పడుతూనే ఉంటాయి. మనం 100 మంది కమిటీలు వేస్తే 10 మంది అన్న పనిలో పడతారు. ఒక్కడన్నా దేనికోసమైనా సిద్ధం కావడానికి అన్ని సిద్ధమైన లీడర్ వస్తాడు. అందుకోసం మీరు మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా గ్రామానికి వచ్చి గ్రామ కమిటీలు వేసి కూర్చోబెట్టి మండల కమిటీలు వేసి వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి ఒక కోఆర్డినేటర్గా ఎవరుంటారో ఒకరు చూసుకొని, ఎందుకంటే ఇది రిజర్వ్ నియోజకవర్గం. రిజర్వ్ నియోజకవర్గంలో కూడా మనం ఎన్నికలకు పోతాం, ఎవరితో పోతాం, ఎట్లా పోతాం, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఫస్ట్ పార్టీ భర్త కదా నీకు నియోజకవర్గం ఇన్ఛార్జ్లు అయ్యేది, లీడర్లు అయ్యేది, ఎమ్మెల్యేలు అయ్యేది. ఒక ఆయన అంటామని మధ్యకాలంలో కలిసి మీ పార్టీలో పనిచేస్తే కానీ మీతో పాటు పనిచేస్తే కానీ భవిష్యత్తులో ముఖ్యమంత్రిని అయినా అవడానికి అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను ఆయన. తప్పకుండా మీరే చేస్తారు ముఖ్యమంత్రి అని నేను. ఎందుకంటే నేను చేస్తే ముఖ్యమంత్రి కాడు కదా, అంతేనే కదా రా ముఖ్యమంత్రి.